ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ అన్ని బ్రాంచ్లలో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సందర్భంగా ఎన్నో ఆఫర్లు. త్వరలో జూబ్లీ హిల్స్ బ్రాంచ్ ప్రారంభం. ఒకటే తమ్ముడు మొన్న 2 రోజుల కింద కేసీఆర్ గారు తెలంగాణ భవన్కి వచ్చిండు. 2 సంవత్సరాల తర్వాత వచ్చి కేసీఆర్ గారు మీటింగ్ పెట్టిండు. ఏది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చైర్మన్లను మొత్తం తీసుకుని మీటింగ్ పెట్టి ఎట్లా చేద్దాం, ప్రణాళిక ఎట్లా సిద్ధం చేద్దాం అనేవరకు ఆన్ ది స్పాట్లో ఆగా మేఘాల మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిండు 5 గంటలకు. సార్ మీటింగ్ నడుస్తున్నది, సార్ కూడా అంటుండు ప్రెస్ మీట్ నడుస్తున్నదని. మీకు భయం భక్తి మీకు ధైర్యం ఉంటే మీరు ఎప్పుడన్నా పెట్టి మాట్లాడాలి, కానీ ఈ రోజే మాట్లాడుతున్నట్టే మీకు ఎన్కౌంటర్ ఎట్లున్నది, మా ఎన్కౌంటర్కి ఎన్కౌంటర్ ఇవ్వాలని చూస్తున్నారు. కానీ మీ ఎన్కౌంటర్లో అట్టర్లీ ఫ్లాప్ ఉంది. ఎందుకంటే సార్ చేసిన పనులు 80% ఉన్నాయి, 20% పనులు మీరు చేయలేక దద్దమ్మలై మీరు మొత్తం రాజకీయంగా మా యొక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద పడుతుర్రు. ఏమనగానేమో కేటీఆర్ హరీష్ రావు గారు వచ్చి కౌంటర్ ఇవ్వగానే వాళ్ళ మీద పాత కేసులు తీసి పాత కేసులు పెట్టుడు, ఫోన్ ట్యాపింగ్ అనుడు, కాళేశ్వరం అవినీతి అనుడు, ఇది దద్దమ్మల పని, ఇది రండ ప్రభుత్వం పని అని నేను చెప్తున్నాను ఖచ్చితంగా. అయితే ఇప్పుడు చూసుకుంటే పాలమూరుకు సంబంధించింది, అలాగే కృష్ణా జలాలకు సంబంధించిన విషయంలో తీరని అన్యాయం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి కేసీఆర్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తా ఉంది. దీని గురించి మీరే ఒకటే బ్రదరు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు మొదటి సంధి కూడా మనకు అవినీతి చేస్తుండు, వన్ సైడ్ రాజకీయం చేస్తుండు. అయినప్పుడు చంద్రబాబు నాయుడు కనుసైగల్లో రాజ్యం వెళ్తుంది. అయినప్పుడు కనుసైగల్లో చంద్రబాబు నాయుడు కనుసైగల్లో రేవంత్ రెడ్డి గారు పాటిస్తుండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియదా, ఆయన నీటిపారుదల శాఖ మంత్రి, అన్ని మంత్రులు చేసినాడు. ఆయన ఏడ వండుకున్నాడండి, ఇన్ని రోజులు వండుకున్నాడు. ఇప్పుడు మాట వెళ్ళగానే సారణంగానే ఊరికొత్తున్నాం. ఇలా గద్వాల్ల ఆమె ఉంది కదా, మన ఎంపీ గారు, ఆమె జిల్లా ఇవ్వకపోతే చచ్చిపోతా అన్నది కేసీఆర్ దగ్గర, నాకు కావాలి జిల్లా అన్నది. అటువంటిది ఆగ మేఘాల మీద సార్ గద్వాల్ జిల్లా చేసిన స్పెషల్గా ఆమెను అంత ధనం చేసినప్పుడు నువ్వు ఎంపీ ఉండి ఏం చెప్తున్నావు తల్లి? నిన్న పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, కేసీఆర్ అట్టన్నాడు, కేసీఆర్ ఇట్టున్నాడు, అదన్నాడు మాట్లాడుతున్నావు. నీకు ధైర్యము దమ్ము ఉంటే ఎదురుగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడు మా సార్ తోటి, చూద్దాం ఎంత ఏమేమి అవినీతులు చేస్తున్నారు, మీరు ఏం పని చేస్తున్నారు. 2 సంవత్సరాల సంది పార్లమెంట్లో మీరు గెలిచి ఒక్కనాడన్నా గొంతు ఇస్తురా, పార్లమెంట్లో ఏమైనా తెలంగాణ గురించి కొట్లాడుతురా, ఏమైనా మాట్లాడుతురా? అదే మా ఎంపీలో మాట్లాడుతున్నారు. ఈ కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీలు కానీ కుమ్మక్కై నరేంద్ర మోడీ బూట్లు నాకుతారు, కానీ వేరే పనులు చేస్తలేరు వీళ్ళు. రైట్, మీరు చెప్పినట్టు ఏదైతే ఇప్పుడు పాలమూరు కానీ ఇలా కృష్ణా జలాలకు సంబంధించి బీజేపీ నాయకులు కూడా మాట్లాడడం జరిగింది. అయితే గత ప్రభుత్వంలో కేసీఆర్ ఉన్న ప్రభుత్వంలో నీటి చుక్క కూడా ఇవ్వలేదు, ఇప్పుడు ఉన్న ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ఇస్తూ ఉంటే ఎందుకు కొరవలేకపోతున్నారని చెప్పి దీని గురించి చెప్తా ఉన్నారు. ఒకటే వినండి బ్రదర్, మా కమిట్మెంట్ అయింది. కేసీఆర్ గారు మన తెలంగాణ వచ్చినప్పుడు కమిట్మెంట్ చేసిన ప్రతి ఒక్క విషయం కమిట్మెంట్ చేసినప్పుడు కమిట్మెంట్ మీదకి వెళ్ళి నడవాలి. కమిట్మెంట్ వినాక ఇప్పుడు చంద్రబాబు నాయుడు అవినీతి గుంటనక్కలు గోడ మీద పిల్లలెక్క రాజకీయాలు చేస్తుంటే దానికి రేవంత్ రెడ్డి తపాసు పడుతుంటే ఇది పద్ధతి కాదు. ప్రజలు నిలబడ్డప్పుడు చంద్రబాబు నాయుడు కానీ రేవంత్ రెడ్డి కానీ బండి సంజయ్ కానీ ఈ బీజేపీ నాయకులందరూ ఉరికిపించి కొడతారు. జనము ఆగ మేఘాల మీద చూస్తురు, ఛాన్స్ చూస్తురు. కేసీఆర్ ఒక్క పిలిపించారంటే తెలంగాణ మొత్తం అట్టడుగుతుంది, మొత్తం విప్లవం అయిపోతుంది. ఒక్క ఎమ్మెల్యేలను మన మంత్రులందరూ బంధిస్తారు, బయటికి నడవనియరు. వీళ్ళు అనుకుంటారు తమాషాలు నాటకాలు అన్నీ ఇడవాలి, ప్రజలలో పని చేయాలి, ఇంకా 2-3 ఏళ్ళ టైం ఉంది, మంచి కష్టపడి పని చేసి పేరు తెచ్చుకోవాలంటుండు సార్ కూడా. అన్యాయంగా ఏదో కేసులు పెట్టి అది పెట్టి ఇది పెట్టి బెదిరిస్తా అంటే బెదిరేటోళ్ళు కాదు. కేసీఆర్ అంటే ఆయనే రామలక్ష్మణులు ఇచ్చిపెట్టిండు. వాళ్ళు రామలక్ష్మణులు, కర్ణార్జునులు, ఏదైనా సాధిస్తారు, దేనికైనా సమాధానం చెప్పే దమ్ము ధైర్యమున్న నాయకులు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ. వాళ్ళని సాధించి మా కేసీఆర్ దగ్గర రా, అప్పుడు ఈ ధైర్యమేమో మేము చూపెడతాం. అయితే ఇప్పుడు చూసుకుంటే గత ప్రభుత్వంలో చూసుకుంటే ఎటువంటి అభివృద్ధి లేదు. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము హైదరాబాద్ని విస్తీర్ణం చేయాలని మా ప్రభుత్వం భావిస్తూ ఉంది, దాని దిశగానే వెళ్తూ ఉంది. అయితే అభివృద్ధి అనేది ఒక్కసారికే వచ్చే ఇది కాదు, మేము చేస్తూ ఉన్నాం. అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు కావచ్చు, అలాగే గ్లోబల్ సమ్మిట్ కావచ్చు, ఇవన్నీ చేస్తూ ఉంటే కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు ఓర్వ లేకుండా మా మీద బురద జల్లుతూ ఉంది అని చెప్పి చెప్తా ఉన్నాం. ఒకటే వినుబదరు, ఏడా అభివృద్ధి అవుతుంది సార్ చేసినవి మొత్తం ఆనకట్వాయిలు కానీ అవి కానీ కాళేశ్వరం కట్టిన దానికి ఒకటి కుమిపోతే దానికి కట్టే దిక్కులేడు. రెండోది చిన్న పనులు చేయాలంటే చేస్తలేవు. ఉప్పల్ రోడ్డు గట్కేస దాకా రోడ్డు మరమ్మతు అట్లనే పెండింగ్ పెట్టినాం. ఇవన్నీ పెండింగ్ పెట్టుకుంటా ఫుట్బాల్ ఆడుకుంటా పోతాం. నేను
నీ మనమని పెట్టుకొని నీ ఇంటి వాళ్ళు పెట్టుకొని ఫుట్బాల్ ఆడుకుంటా 5,000 కోట్ల నష్టం చేసినావు, 5 లక్షల కోట్ల నష్టం అవుతుంది. దాన్ని పబ్లిక్లో పెట్టు. ఫుట్బాల్ ఆడమని ఎవడన్నా ఆడు, నువ్వు ఇష్టం ఉంటే. గవర్ని పెట్టి గదని కథలు చేసి ఈ పనులు చేసుకుంటా ఓదుకుంటా పబ్బం గడుపుతున్నావు. కానీ నువ్వు పని చేసింది ఏం లేదు. 2 సంవత్సరాలు ఒక్క పని చేయలేదు. 6 గ్యారెంటీలు మనలో వేసేసినావు. బస్సు అని బస్సు మొత్తం భంగం అయిపోయింది. ఆడవాళ్ళకు స్కూటీలు ఇస్తాను, అదే అటే పోయింది. తులం బంగారం అన్నావు, అదే అటే పోయింది. 2,000 పెన్షన్ కాడ 4,000 ఇస్తాను, అదే అటే పోయింది. ప్రతి ఒక్క పని నువ్వు ఏం చేయలేదు. రైతులు గీతులు అందరు నిన్ను చూస్తురు బిడ్డ. ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా కేసీఆర్ 110 స్థానాలతోటి బంపర్ మెజార్టీ తోటి న్యూ సీఎం మళ్ళీ అవుతాడు. ఇది 100% కరెక్ట్ బిడ్డ. తస్మా జాగ్రత్త రేవంత్ రెడ్డి. నువ్వు ఆలోచించుకుంటా మాట్లాడు. ఏదో కేసులు పెట్టి అది పెట్టి బెదిరిస్తే భయపడేటోడు లేవుడు. ఒక్క సౌండ్ పులి ఒక సౌండ్ ఇస్తే మొత్తం తెలంగాణ అట్టడుగిపోతుంది బిడ్డ. తస్మా జాగ్రత్త. మన గడ్డం ప్రసాద్ గారు ఏమన్నారు, నేను న్యాయంగా పోతా, ధర్మంగా పోతా, చట్టాన్ని నమ్ముకుంటా అన్నాడు. మొదలేమన్నాడు, నేను అందరినీ సస్పెండ్ చేస్తా అన్నాడు. కోట్ల కేసులు నడుతున్నాయి. మళ్ళీ ఏం చేసిండు, లాస్ట్ మూమెంట్ వచ్చే వరకు రేవంత్ రెడ్డి కనసైగల్లో మాట తిప్పిండు. ఆయన మాట తిప్పిన స్పీకర్, అన్ఫిట్ స్పీకర్, ఆయన కేసీఆర్ తొత్తుగా పనిచేసిండు. ఎలక్షన్లు మాత్రం ఖచ్చితంగా వచ్చుడే. 10 మంది మీద వేటుబడు తప్పదు. కడియం శ్రీరేమో నేను కండువా కప్పుకోలేదు, నేను ఇళ్ళనే ఉన్నా అంటాడు. మీటింగ్లకు రాడు, నేను పళ్ళకు పోయిన అంటాడు. ఈ దొంగ మాటలను ఇచ్చిపెట్టి ప్రజలలో వచ్చి క్షమాపణ చెప్పి ఎలక్షన్ పెట్టాలి. దానం నాగేందర్, కడియం శ్రీహరి మొట్టమొదటిసారి. తక్కిన 8 మంది కూడా ఎమ్మెల్యేలుగా రాజీనామా చేయాలి, ప్రజలలో గెలవాలి. అప్పుడు మీరు కణవ కప్పుకొని ఏ పార్టీలను పోయి ఇష్టమైన పార్టీల తిరుగురి మేము భయపడం. కాకపోతే మాత్రం బిడ్డ ఎలక్షన్లో వచ్చి తప్పది. మిమ్మల్ని చిత్తుగా ఓడించడం తప్పది. ఏదో జూబ్లీహిల్స్ అంటున్నారు. జూబ్లీహిల్స్ ఎలక్షన్ది దానికి సంబంధం లేదు. నిన్ను గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో 38% కాంగ్రెస్ గెలిచినాం మేము. 38% అంటే గవర్నమెంట్ అండర్లీ ఫెయిల్ అయిపోయింది. అప్పుడే ఫెయిల్యూర్ గవర్నమెంట్. అందు గురించి 15-16 మంది ఎమ్మెల్యేలు పిలిపించుకొని అరే మీరు ఓడిపోయారు అట్లని వాళ్ళ మీద బుర్జా చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. 100% ఇప్పుడు వచ్చే ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ మున్సిపాలిటీ కానీ డంక బజాయించి తెలంగాణ జెండా రెపరెప తెలంగాణలో ఆడుతుంది. 100% జెడ్పీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అన్నీ మేమే గెలిచి సత్తా సుపెడతాం బిడ్డ రేవంత్ రెడ్డి. జాగ్రత్త.